అందరికీ హాయ్ అండి. నేను ఆరాధ్య. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈజీగా శారీని ఎలా డ్రేప్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే శారీని ఇలా నీట్గా కార్పెట్ మీద పరిచేసి పళ్ళు సైడ్ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో హాఫ్ శారీ అంతా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ ప్లీట్స్ని సెట్ చేసుకోవాలి. బార్డర్ సైడ్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. మధ్యలో కూడా పిన్ అండ్ ఇటువైపు కూడా బార్డర్ని సెట్ చేసుకుంటూ పిన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అమ్మవారికి కట్టే డ్రేపింగ్ స్టైల్కి 2 సైడ్స్ బార్డర్ సేమ్ ఉండాలి. సో అలా అయితే మనకి ఎక్కువ కుచ్చిళ్ళు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే పళ్ళు సైడ్ ఇలా బార్డర్ సైడ్ మనము చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. పళ్ళు అనేది ఎక్కువ లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. హాఫ్ పళ్ళు, హాఫ్ కుచ్చిళ్ళ పార్ట్ అలా. సో ఇలా పిన్ చేసుకున్న తర్వాత మనం శారీని పక్కకు పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ డ్రాప్ని అయితే ఇలా సెట్ చేసుకున్నాను. టేబుల్ మీద పీట వేసి దాని మీద బాక్స్ని పెట్టుకున్నాను. తర్వాత శారీని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి అటువైపు ఇటువైపు బార్డర్ సేమ్ వచ్చేలాగా చెక్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. సో ఇలా పిన్స్తో పిన్ చేసుకుంటున్నాను, లేదంటే దారంతో అయినా టై చేసుకోవచ్చు. సో కుచ్చిళ్ళ దగ్గర క్లిప్స్ని రిమూవ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లీట్ని నీట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ లుక్ మాత్రం నీట్గా వస్తుంది. అండ్ ఇటువైపు కూడా ఒక్కొక్క ప్లీట్ని జరుపుకుంటూ నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే బాక్స్ మీద ఇద్దరు చెంబులు ప్లేస్ చేస్తున్నాను. ఒక స్టిక్ని టై చేసి ఆ స్టిక్కి హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాను. అలాగే ఇటువైపు కూడా హ్యాండ్ని ఫిక్స్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మన దగ్గర డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, సో అది బిందెకి అతికించి హ్యాండ్స్ని అతికించాలి. ఇప్పుడు పళ్ళు వేస్తున్నాను కాబట్టి నేనైతే స్టిక్ చేయలేదు. ఫస్ట్ పళ్ళుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి ఒక ఉడ్డాలం టై చేస్తున్నాను. ఉడ్డాలం లేదు అనుకుంటే చైన్ అన్నా లేకపోతే గోల్డ్ కలర్ లేస్ ఉంటుంది కదా, దాంతో కూడా టై చేయొచ్చు. అలాగే అమ్మవారికి నగలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ని సెట్ చేసుకున్నాను. అలాగే పూలమాలలతో అలంకరించుకోవాలి. చూడండి, ఒక్క పూలమాల వేయగానే అమ్మవారి లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. సో పైన స్టిక్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లేస్లో నేను బ్యాంగిల్స్ని వేశాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.